హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు భామలు సత్య భామలు, పవర్డ్ బై చిల్లపల్లి వేవర్లీ కంచిపట్టు చీరల ప్రత్యేక నిలయం. ఈ రోజు మన భామలు సత్య భామలు వచ్చేసింది మన పొన్నూరికి. ఎలా ఉన్నారు? అది లెక్క. నేను కూడా చాలా బాగున్నా. భామలు సత్యభామలు షోని అందరూ చాలా ప్రేమగా ఆదరిస్తున్నారు. ఓకే, ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో లలలలలలల. ఆల్ రైట్, ఫస్ట్ రౌండ్ లో మేము తట్టలు బుట్టలు ఎంటర్టైన్మెంట్ ఇస్తామంటున్నారు మా వాళ్ళు. అండ్ నీలవేణి గారు ఎలా ఉన్నారు? ఏంటి సంగతులు? బాగున్నాను, చూస్తున్నారు కదా. నీలవేణి గారికి కూడా మన షో అంటే చాలా ఇష్టం, ప్రేమ, అభిమానం. అందుకే మనం పిలిచినప్పుడల్లా వస్తారు. ఓకే, ఏం పేరండి? మైక్ దగ్గర పెట్టుకోండి. శ్రీకళ. శ్రీకళ. బావగారి పేరేంటి? మధుసూదన్ రావు. మధుసూదన్ గారు. మధు. ఏ మధు? ఓ మధు. మధు అనే పేరు అమ్మాయిలకు ఉంటది, అబ్బాయిలకు ఉంటది. ఎలా? మధుసూదన్ రావు, మధు అనే పిలుస్తాం. కానీ బావగారు గొప్పది ఏంటంటే మధు అనే అమ్మాయిని ప్రేమించారు అనుకోండి, ఫోన్ లో మధు అని పెట్టుకోవచ్చు. మీరు చూస్తే అదేంటి మీ పేరే మళ్ళీ ఉంది అని కన్ఫ్యూజ్ అయిపోతారు, వదిలేస్తారు. సో బావగారు ఎవరైనా అమ్మాయి ఛాన్సే లేదు. ఎవరా? ఆయన తీసుకోరు. ఊరుకోండి, ఎందుకు తీసుకోరు? మీరు ఇవ్వాలి కదా. ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన జైల్లో ఉన్నారు? 21 years. 21. పెళ్ళైతే అబ్బాయిలకి ఎందుకండి జైలు, అమ్మాయిలకి ఏమో హ్యాపీ ఫ్రీడమ్. నేను ఫుల్ ఫ్రీడమ్ ఇస్తానండి, ఏమనను. సీరియస్ గా. అవునా? అవును. మరి ఆయన ఇప్పటి వరకు ఎందుకు మరి చిన్నీళ్ళు పెట్టలేదంటారు? చిన్నీళ్ళు పబ్లిక్ చేయలేదు, ఉండుండొచ్చు. అయ్యా, మొదలెడదాం ఇక. రెడీ? జాగ్రత్తగా వినండి. కత్తి కట్టిన కోడి కస్సు బిస్సుమంటూ కత్తిరి మీద ఎగిరింది. కోపం వచ్చిన కత్తిర కొరకర్లాడుతూ కోలాటం ఆడింది. అబ్బో అబ్బో, మళ్ళీ చెప్పరా? నాకు ఈ టార్చర్ ఏంటి? మళ్ళీ చెప్పరా? మళ్ళీయా? కత్తి కట్టిన కోడి కస్సు బుస్సుమంటూ కత్తిరి మీద ఎగిరింది. కోపం వచ్చిన కత్తిర కొరకర్లాడుతూ కోలాటం ఆడింది. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. కళాగారు కమాన్ చెప్పండి. కత్తి కట్టిన కోడి కత్తెరి మీద కసుబుస్సుమని ఎగిరింది. అది అవదమ్మా. సరే, ఎందుకులే పనిష్మెంట్ ఇద్దాం. మీ పనిష్మెంట్ ఏంటి అంటే, మీరు ఒక షోకి యాంకర్. చీరల షో అనమాట. గిఫ్ట్ గెలుచుకున్న వాళ్ళకి చీరలు ఇస్తారు. ఆ షోకి మీరు యాంకరు. అగోటి టీవీ. హాయ్ హలో నమస్తే, భామని సత్యభామని షోకి వెల్కమ్. మీరు ఈ టంగ్ ట్విస్టర్ మా పేరే పెట్టేసుకుంటారా? వేరే పేరు పెట్టుకో. సరే పెట్టండి. ఈ షోలో మీరు టంగ్ ట్విస్టర్ గేమ్ లో గెలుచుకున్నారు. మీకు హలో కాదు, మొన్న షోలో నేను 2 చీరలు గెలుచుకున్నాను. మా అమ్మమ్మ 2 చీరలు గెలుచుకుంది, మా నాన్నమ్మ 2 చీరలు గెలుచుకుంది. ఒక చీర కూడా రాలేదండి. వచ్చేసిందండి, మాకు డెలివరీ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. మీరేమన్నా అడ్రస్ మారారా? అడ్రస్ చెక్ చేసుకోండి. అదే అడ్రస్ లో ఉన్నా. నాన్నమ్మ నువ్వు అక్కడే ఉండి, అప్పుడే చచ్చిపోకు. మీరు కాల్ చేస్తే ఆన్సర్ చేయలేదంట సార్. మీకు శారీస్ అందడానికి మా ప్రయత్నం చేస్తున్నాం. అచ్చా, మీ ప్రయత్నం మీరు చేశారు. గట్టిగా చెప్పట్లమ్మా. హలో హాయ్. హాయ్. ఏం పేరు? తనుశ్రీ. ఓకే సూపర్. చలో మరి టంగ్ ట్విస్ట్ చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఓకే, ఆ తర్వాత పనిష్మెంట్ చాలా గ్రాండ్ గా ఉంటది. ఓకే. పిట్టకి వేసింది పిఠాపురం నుంచి తీసుకొచ్చిన పెద్ద పీట. పిట్ట మీద నుంచి జారిపడి తట్టలో పడింది పెద్ద పిట్ట. పిఠాపురం నుంచి తీసుకొచ్చి ఎవరికేసింది? అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. ఇప్పుడు సాధారణంగా హస్బెండ్ ని హీరోలతో పోల్చుకుంటారు కదా. సో అలాంటి క్వాలిటీస్ ఉన్న హస్బెండ్ రావాలని అనుకున్నాం. నన్ను మంచిగా చూసుకుంటే అది ఎలా తెలుస్తుంది? చూడగానే అర్థం కాదు కదా. కనిపించేవి చెప్పు. ఫ్యామిలీ అంటే తన ఫ్యామిలీ అయినా నా ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. ఆ హీరోలా ఉండాలి, హైట్ ఉండాలి, జుట్టు ఉండాలి, అవి కావాలి. అలా అని నాకేం లేవు, కానీ మంచిగా చూసుకునే ఎలాంటి క్వాలిటీస్? ఫస్ట్ క్వాలిటీ ఏంటి? అదే చెప్పారు కదా, భార్గవ లాంటి అబ్బాయి కావాలి. ఆడిందిరా నీతో నీ వింత నాటకం. పిట్టకు వేసింది పిఠాపురం నుండి తీసుకొచ్చిన పెద్ద పీట. పిట్ట జారిపడే తట్టలో పడింది పెద్ద పిట్ట. పిఠాపురం నుంచి తీసుకొచ్చింది పెద్ద పీట, జారి పడింది. పిఠాపురం నుంచి. సరే, నీకు పనిష్మెంట్ ఇవ్వాలి. ఒంటి కాళ్ళ మీద నుంచో. చిన్నప్పుడు స్కూల్లో వేస్తారు కదా ఇలా. రెడీ?
ఆ ఏకో చెప్పు, నేను చెప్పింది. ఏకో ఏకో బాకో బోకో చాకో చాకో నాకు కావాలి మంచి మొగుడు. నాకు కావాలి మంచి మొగుడు. ఆ ఏకో ఆ ఏకో ఆ బాకో ఆ బాకో ఇంకో ఊరుకో. ఇంకా ఊరుకో. ఇచ్చే మైకు. మీ పేరేంటండి? నాగలక్ష్మి అలియాస్ పండు. అంటే బావగారు ముద్దుగా ప్రేమగా పండులా ఉన్నామని పండు అని పేరు పెట్టారా? అంతే. అంటే ఎప్పుడైనా అడిగారా మీరు నన్ను పండు అని పిలుస్తారు, మీకు అసలు నేను ఏ పండులా కనపడతాను? యాపిల్ పండా, బత్తాయి పండా, నారింజ పండా, పైనాపిల్ పండా ఎలా కనిపిస్తాను ఎప్పుడైనా అడిగావా? యాపిల్ అని చెప్తారు. ఆహా, మనసులో ఏమనుకుంటారంట? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? బయటికి యాపిల్ అని చెప్తారు, మనసులో బావగారిని అడగాలి. బావగారు దెబ్బ పండు అని అనుకుని ఉంటారు నాకు తెలిసి. ఏం చేస్తాడు బావా? టాటాలో జనరల్ మేనేజర్. సూపర్. ఏం పేరు? బద్రీనాథ్. బద్రీనాథ్ కమాన్. ఎప్పుడైనా బావ ఒక నెల తీసుకొచ్చి శాలరీ ఇవ్వకపోతే, ఎప్పుడైనా 1 month ఎవ్రీ మంత్ ఇచ్చేస్తాడో, నువ్వు బీరువాలో పెడతావు నాకు తెలుసు. ఎప్పుడైనా ఒక మంత్ ఇవ్వకపోతే ఆయన ఎలా అడుగుతావు? ఇవ్వడాలు తీసుకోవడాలు ఉండవు, దగ్గరే ఉంటది. నేను ఇంకా 1945లో ఉన్నాను కదా, చాలా ముందుకెళ్ళాలి. అక్క నువ్వు షాపింగ్ వెళ్ళినప్పుడు ఏం కొంటావు అక్క? ఈ రోజు షాపింగ్ వెళ్ళావు, చూసి కూడా అడుగుతున్నావా? అంటే 7 వారాల నగలు ఉన్నాయని చూసాను. ఈ మధ్య గోల్డ్ రోల్ గోల్డ్ తెలియట్లేదు, అది 1 గ్రామ్ గోల్డ్ రియల్ గోల్డ్ అర్థం కావట్లేదు. గోల్డ్ అయితే 1-2 ఉంటది, అదే 1 గ్రామ్ గోల్డ్ అయితే ఒక 15-20 సెట్స్ ఉంటాయి. చలో మొదలెడదాం. ఓకే, కొంచెం ఈజీ దేవరా. ఈజీదే. రెడీ, జాగ్రత్తగా విను. ఓకే. కత్తి కట్టిన కోడి. కత్తి కట్టిన కోడి కాదు, ఏంటి అంత సీరియస్ గా చూస్తున్నా? కోడి అనేలా చూడగానే కోడి పుంజు పందానికి చూసినట్టు చూసింది. అమ్మా ఏంట్రా బాబు. కత్తి పట్టిన కోడి. నువ్వు వాగు, ఒక చెల్లి తెగన వేస్తుందిరా. ఇది కూడా చెప్పలేదా? నవ్వుతుంది. ఇప్పుడు చెప్పిస్తా. ఏం పేరు? లావణ్య. లావణ్య గారు చెప్పండి. పిట్టకి పిఠాపురం నుంచి తీసుకొచ్చిన పెద్ద పీట వేసింది, పీట మంచి జారి తొట్లో పడింది పెద్ద పిట్ట. చెయ్యి కనిపిస్తుంది. ఇది పిట్ట కోసం తెచ్చింది పిఠాపురం నుంచి పెద్ద పీట. పీట మీద నుంచి జారి తొట్టిలో పడింది. ఎవరో? పిట్ట. మరి అది చెప్పు మళ్ళీ మొదటి నుంచి. పిట్ట కోసం తెచ్చింది పిఠాపురం నుంచి పెద్ద పీట. పీట మీద నుంచి పిట్ట తొట్టిలో పడింది, జారి తొట్టిలో పడింది. ఏదో ఒకటి జారింది కదా. ఓకే, సూపర్, గట్టిగా చప్పట్లు. కంగ్రాచులేషన్స్, మీరిద్దరూ గెలుచుకున్నారు చిల్లపల్లి సుబీవర్లీ గిఫ్ట్ వోచర్స్. లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి. ఆల్ రైట్, ఓ శివంగిలో ఈ రోజు మనం ఆడుతున్నాం తగిట 2-4. తగిట 2-4 అంటే అడడ్డ అలాంటి గేమే ఇది. సో ఇద్దరు కూర్చోవాలి, ఇద్దరు నెత్తి మీద బాటిల్ పెట్టుకోవాలి, బాటిల్లో వాటర్ ఉంటుంది, సో చుట్టూ డిజైన్ కూడా ఉంటుంది అందంగా. ఆ బాటిల్ పెట్టుకొని మీరు లేవాలి, కూర్చోవాలి, డాన్స్ చేయాలి, అన్ని చేయాలి. కానీ ఆ బాటిల్ మాత్రం చాలా జాగ్రత్తగా బోనాలు పెట్టుకున్నట్టు అలా పడకుండా చూసుకోవాలన్నమాట. ఓకే, సో ఎవరు 30 seconds బాటిల్ నెత్తి మీద పెట్టుకొని అన్ని పనులు చేయగలుగుతారు వాళ్ళే విన్నారు అనమాట. సో వీళ్ళిద్దరులో ఎవరా, లేకపోతే నెక్స్ట్ వచ్చే వాళ్ళ ఎవరా అని చూద్దాం. తగిట 2-4 ఆడడానికి ముందుగా మన ముందుకు వచ్చారు రంజిత అండ్ మానస. రెడీ, నెత్తి మీద పెట్టుకోండి, జాగ్రత్తగా బ్యాలెన్స్ చూసుకోండి ఫస్ట్. ఓకే, రెడీ, 3, 2, 1 స్టార్ట్. చేతులు ముందుకు పెట్టండి. ఓ భంగిమా, చేతులు ముందుకి, కిందకి, ముఖ మీద కొట్టుకోండి. బావగారిని చూడండి. స్లోగా ప్రదక్షిణ కుడివైపు నుండి అలా తిరుగుతూ. అరే మీరు ఆగండి, ఇప్పుడు కూర్చోవాలి, కూర్చోండి. సూపర్, పక్కావిడ ఓడిపోయింది కాబట్టి ఇంకా ఆమె గెలిచినట్టు.
సో నెక్స్ట్ ఆడడానికి మన ముందుకు వచ్చారు ప్రసన్న నాగలక్ష్మి. ఓకే ప్రసన్న గారు నాగలక్ష్మి గారు సెట్ అయిందా బాటిల్ ఒకసారి చెక్ చేసుకోండి. రెడీ స్టార్ట్ చేద్దాం. ఓకే రెడీ 3, 2, 1 స్టార్ట్. నెమ్మదిగా లేవండి. కాన్సన్ట్రేషన్ ఆన్ బాటిల్ ఓన్లీ, నాట్ బావా. అరే చేయి పెట్టేశారు నాగలక్ష్మి గారు. ఓకే మీరు కూర్చోండి, ప్రశాంతంగా ఆడతారు. మీరు ఫోన్ మాట్లాడుతున్నారు ఇప్పుడు, చెవిలో ఫోన్ పెట్టుకోండి. ఏమండి ఏం చేస్తున్నారు? ఎందుకు మీరు ఆయన తిడుతున్నారు? అయ్యో అలా జరిగిందా? చెప్పండి. ఇంట్లో గిన్నెలు తోమేయండి, బట్టలు ఉతికేయండి. పని వచ్చిందా? అది నేను నిన్ను అడుగుతున్నాను, నేను చెప్పింది చెప్పు అక్కడ. కూర్చో. సూపర్, 30 సెకండ్స్ మేనేజ్ చేశారు. ఇప్పటి వరకు 2 టీంలు ఆడారు. రంజిత గారు అండ్ ప్రసన్న గారు సేఫ్ లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ టీం రాధిక గారు, అపర్ణ గారు రెడీగా ఉన్నారు. రెడీ, చేతులు ముందుకి, చేతులు పక్కకి, కన్ను కొట్టండి. ఒక్క కన్ను కొట్టండి, 2 కళ్ళు కదా, ఒక్క కన్ను. అపర్ణ గారు కన్ను కొట్టారా? నెమ్మదిగా పైకి లేవండి. అలానే మీరు కూర్చోండి. అపర్ణ గారు శ్వాస బాగా గట్టిగా పీల్చండి. ఆ పీల్చిన శ్వాసని అలా వదలండి. ఇప్పుడు కుడివైపు ప్రదక్షిణ, పూర్తిగా ప్రదక్షిణ చేసి ముందుకు జరగండి. ఇప్పుడు కుడికాలు పైకి, ఎడమకాలు పైకి, చేతులు పైకి. ఇప్పుడు బుగ్గ మీద చేతులు వేసుకోండి. మీ ఆయన గారు గుర్తొచ్చారు, ఆయనకు ఒక లైన్ కిస్ ఇవ్వండి. తకదిమి తోం తందాన. ఇప్పుడు జంప్ స్టెప్స్. జంప్ జంప్. ఓకే చెప్పట్లేదు. 3 రౌండ్లో ముగ్గురు బాటిల్ ని 30 సెకండ్స్ నెత్తి మీద నిలబెట్టి విన్నర్స్ గా నిలిచారు రంజిత, ప్రసన్న అండ్ అపర్ణ. ఇప్పటి వరకు తెలంగాణలో బంగారం కొనుగోలులో చాలా ప్రత్యేకత సంపాదించుకున్న వాల్యూ గోల్డ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా విస్తరిస్తుంది. వెరీ సూన్ మీ నగరంలోనే వాల్యూ గోల్డ్ అందిస్తున్న పూర్తి ఆటోమేటెడ్ ట్రాన్స్పరెంట్ బంగారు కొనుగోలు సేవలను ఎక్స్పీరియన్స్ చేయండి. మీ పాత బంగారాన్ని సులభంగా అమ్మండి, ఇక ఎలాంటి టెన్షన్ లేదు. సో బంగారాన్ని వడ్డీకి పెట్టే రోజులు పోయాయి. సో దర్జాగా మీ బంగారాన్ని అమ్ముకోవచ్చు. ద మోస్ట్ ట్రస్టెడ్ గోల్డ్ బయింగ్ కంపెనీ అక్రాస్ హైదరాబాద్, నౌ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్. వాల్యూ గోల్డ్, సెల్ గోల్డ్ బేఫికర్. కంగ్రాచులేషన్స్, విన్నర్స్ గెలుచుకుంటున్నారు చిల్లపల్లి సువీవర్లి కంచి పట్టు చీరల ప్రత్యేక నిలయం గిఫ్ట్ హ్యాంపర్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీ అనుకుని తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సువర్ణ గారు. సువర్ణ గారు ఎలా ఉన్నారు మా? సో ఇదంతా మన జెమినీ కుటుంబం, మన ఫ్యామిలీ. మన ఇంటికి వచ్చినప్పుడు మనసులో మాటని చెప్పాలనిపిస్తుంది. మీ తమ్ముడు, మీ బంధువులు అందరూ ఇక్కడే ఉన్నట్టు. సో మీ మనసులో మాట ఏంటి చెప్పండి. మేము 3 ఆడపిల్లలము. మాది మిడిల్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీకి ఒక అమ్మ అనేది మమ్మ లేదు, చనిపోయారు. ఏ వయసులో మీరు అమ్మగారు మీరు ఏ వయసులో ఉన్నప్పుడు చనిపోయారు? 6 years. రీసెంట్ గా 6 సంవత్సరాలు అయింది. క్యాన్సర్ వచ్చి చనిపోయింది. మేము కొడుకుల్లాగా చూసుకున్నాం అమ్మని కడు తెరిచినాక. చివరి వరకు మీరు 3 కూతుళ్లే చూసుకున్నారు. నాన్నగారు ఏం చేసేవాళ్ళు? నాన్న గుమ్మస్తా షాప్ లో ఒక వర్కర్ గా ఉన్నారా ఇప్పుడు? నాన్నకు కూడా ఇప్పుడు ఈ మధ్య హార్ట్ అటాక్ వచ్చింది, ఇంట్లో ఉన్నారు. మేము ఇంటికి తీసుకొచ్చుకొని చూసుకుంటున్నాము. అమ్మని ఎలా చూసుకుంటున్నాము ఇప్పుడు నాన్న కూడా అలాగే చూసుకుంటున్నాం. మేము ప్రామిస్ ఇస్తున్నాను. నిజంగా గ్రేట్ మా. సో చాలా మంది నాకు కొడుకులు లేరు, రేపొద్దుట నాకు ఏం జరుగుతుంది, ఎలా అవుతుంది అని బాధపడే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. కానీ మీకు కూతుళ్ళు ఉన్నారంటే పేరెంట్స్ చాలా అదృష్టవంతులు. మీ లాస్ట్ టైంలో మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునేది ఎప్పటికీ కూతుళ్లే. కొడుకులు చూసుకుంటారు కానీ కూతుళ్ళు చూసుకున్నంత కొడుకులు కూడా చూసుకోలేరు. అండ్ మీరు 3 అక్క చెల్లెళ్ళు, సో అమ్మని అంత బాగా చూసుకున్నారు. కానీ ఇప్పటికీ మీ కంట్లో నీళ్లు చూస్తుంటే నాకు అర్థం అవుతుంది. సో ప్రతి
పిల్లలకి పేరెంట్స్ ఉంటే చాలా హ్యాపీ ఉంటుందండి. వాళ్ళు లేరు అంటే ఆ బాధ అలానే ఉంటుంది. నేను ఇలాగా ఉన్నాను అంటే అది అమ్మ ద్వారానే ఇంతమంది దగ్గర ఇక్కడ దాకా వచ్చానంటే. అమ్మ హోమ్ ఇంట్లోనే ఉండేవాళ్ళ? లేదండి, బ్యూటిషియన్, పార్లర్ నేర్చుకొని అమ్మ దగ్గర మేము ముగ్గురం నేర్చుకొని. గ్రేట్. తనకి బ్యూటిషియన్ గా పని చేయాలని ఎలా అనిపించింది? తన ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంది కాబట్టి. డాడీ బట్టల షాప్ లో ఉండేవాళ్ళు. అమ్మకి కోర్స్ నేర్చుకోమని థాట్ వస్తే ఫ్రెండ్స్ అందరూ కొంచెం సపోర్టింగ్ ఇచ్చారు. హైదరాబాద్ లో మేము ముగ్గురం చిన్న పిల్లలు వదిలేసి వర్క్ దగ్గరికి వెళ్ళిపోయారు నేర్చుకోవడానికి. 10 ఏళ్ళు మా అమ్మని చూడలేవు. మా నాన్న ఫైనాన్స్ గా 6 lakhs కొంచెం షాప్ లో తేడా పడితే ముగ్గురు 3 చోట్ల వెళ్ళిపోయాం. మీరు జాబ్ కి? జాబ్ కాదు, చెల్లెల హాస్టల్, నేనేమన్నా మా తాతయ్య ఇంట్లో, అక్కొచ్చి కాకినాడలో. సో 5 ఏళ్ళు మక్కని చూడలే. అమ్మనేమో తను హైదరాబాద్ లో జాబ్ చేసి ఆ వచ్చిన జీతం తను దాచిపెట్టి సో ఎప్పులని తీర్చి. నిజంగా గ్రేట్. మా అమ్మగారి పేరేంటి? పెళ్లిళ్ళు కూడా చేసింది, జగదీశ్వరి మా మదరు. కాన్పులేంటి, మంచి చెడు మొత్తం టోటల్. కానీ నేను ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు అమ్మ లేదు. అదే బాధ. గారు మీరు అంటే మీరు పిల్లలకి తల్లి అయి కూడా మీ తల్లి కోసం తండ్రి కోసం ఇంత ఆరాటపడుతున్నారు అంటే జీవితాంతం మేము రుణపడి ఉండాలి. నిజంగా అమ్మకి ప్రతి ఒక్కరు రుణపడే ఉంటారండి. ఈ ప్రపంచాన్ని మనకు చూపించిన తనని మనం చూసుకోకపోతే నిజంగా అది చాలా దారుణం. సో దయచేసి ఇప్పటికైనా పేరెంట్స్ ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. మీరు మీ పేరెంట్స్ ని ఓల్డ్ ఏజ్ హోమ్ లో అది పెట్టకుండా ఎక్కడా వదిలేయకుండా ఇంట్లో పెట్టి మిమ్మల్ని మీ పేరెంట్స్ ఎలా చూసుకున్నారో వాళ్ళని మీరు అలా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. అమ్మా నిజంగా ఇది మీ ఫ్యామిలీ అనుకొని మీ బ్రదర్ అనుకొని వచ్చి మీ మనసులో బాధను మాతో షేర్ చేసుకున్నారు. మనం అందరం ఒకే కుటుంబం. సో థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. మీకు చిన్న కానుక. ఇది ఈరోజు మన బామలు సత్యభామలు ఎపిసోడ్. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు.